వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ టిప్ ని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రావుకాలం పూజ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామా. దుర్గాదేవి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని నేలపై నీటితో శుభ్రం చేసుకుని పద్మం ఆకారంలో ముగ్గేసుకోవాలి. పసుపు కుంకుమ పూలు ముగ్గు మధ్యలో అలంకరించాలి. ఇప్పుడు పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు రెండుగా కోసి వాటిలోని రసాన్ని తీసి వేసి నిమ్మకాయ చెక్కలు వెనక వైపు నుంచి మెల్లగా ఒత్తుతూ ప్రమిదిలాగా తయారు చేసుకోవాలి. 2 నిమ్మకాయలు డొప్పల్లో ఆవు నేతిని పోసి ఒక్కో దానిలో 2 ఒత్తులు వేసి అమ్మవారి ఎదుట దీపారాధన చేయాలి. దీపారాధనకు కుంకుమ అలంకరించాలి. ఈ కార్యక్రమం పూర్తి తర్వాత పూజారి చేత అమ్మవారి పేరు మీద అర్చన జరిపించుకోవాలి. అమ్మవారికి 3 ప్రదర్శనలు చేయాలి. పూజ తర్వాత నవగ్రహాలకు ప్రదర్శనలు చేయరాదు. దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు. సకల కార్యసిద్ధి చేసే రావుకాల పూజ. ఈ విధముగా ఆదిపరాశక్తి రావుకాల పూజ 9 వారాలు నియమనిష్టలతో చేస్తే రావు గ్రహ దోషాలు తొలగి